హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజైతే ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేశారండి గుడికాడ అయితేనే. గణపతిని నిలబెట్టారు కదా, అక్కడైతే సత్యనారాయణ వ్రతం అంటే గణపతిని నిమగ్నం చేసి ముందు రోజు ఇలాగ వ్రతం అయితే చేస్తారండి. వ్రతం చేసి సత్యనారాయణ వ్రతం ఇంకా ఆడవాళ్ళందరినీ పిలిచి పసుపు కుంకుమ పెడతారు. హల్దీ కుంకుమ అంటారు అన్నమాట ఇక్కడ. పసుపు కుంకుమకైతే కేకేస్తారండి. మేమైతే వచ్చాము, దేవుడిని దర్శనం చేసుకుని తర్వాత ఇంకా సత్యనారాయణ వ్రతం అని చెప్పాను కదా, ఇక్కడ పూజ అయితే అయిందండి. ఇక్కడ కూడా దండం పెట్టేసుకుని బొట్టు పెట్టుకుని ఇంకా అయితే నేను హల్దీ కుంకుమ తీసుకుంటాకైతే వెళ్ళానండి. అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఇన్ని రోజెస్ ఉన్నాయి కదండి, గులాబీ పూలు. ఫస్ట్ అయితే పువ్వులు ఇస్తారండి వచ్చిన వాళ్ళకి. ఫస్ట్ గులాబీ పూలు అన్నీ ఇక్కడ పెట్టారు. ఫస్ట్ హల్దీ కుంకుమ అయితే పెట్టి, ఇక్కడ వాళ్ళు ఎందుకో తెలియదండి బియ్యం గింజలు కూడా బొట్టులా పెడతారన్నమాట. ఇంకా ఇక్కడైతే డబ్బాలు అయితే పంచి పెట్టారండి. ఎందుకంటే హల్దీ కుంకుమ ఆడవాళ్ళని ఉత్తి చేతులతో అయితే పంపరు, ఏదోటి గిఫ్ట్ ఇచ్చి అయితే పంపుతారండి. ఇంకా హల్దీ కుంకుమ పెట్టిన తర్వాత అయితే ఇలా బాక్సులు అయితే వచ్చిన వాళ్ళు లేడీస్ అందరికీ బాక్సులు అయితే ఇచ్చారు. నేనైతే ఇందులో నాకు ఫేవరెట్ పువ్వు అయితే తీసుకున్నాను. ఇప్పుడు హల్దీ కుంకుమ పెట్టించుకున్న తర్వాత అక్కడ పువ్వులు ఇంకా నువ్వుల లడ్డు ఇస్తారండి. ఇక్కడ మనకి నువ్వులు చేతికి ఇచ్చుకోకూడదు అది ఇది అంటారు, కానీ ఇక్కడ నువ్వుల లడ్డు చేతికి పెట్టి బొట్టు పెట్టి బాక్స్ అయితే ఇస్తారు. ఎందుకంటే నాకు ఇచ్చినప్పుడు తీసుకోలేదు, ఎందుకంటే నేను ఫోన్ పట్టుకుని చేయలేను కదా, అందుకోసం అన్నమాట. ఇదైతే గిఫ్ట్ అండి. గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది 3 బాక్సులు ఉన్నాయని చూడటానికి ఒక్క బాక్స్ లాగా అనిపించిందండి. దీన్ని ఓపెన్ చేస్తే ఇందులో 3 బాక్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సెట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. యూస్ఫుల్గా కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఇలాగా కొత్తిమీర, కరివేపాకు లాగా ఇయ్యోటి పచ్చిమిరపకాయలని ఇలాంటి బాక్సులు పెట్టుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలాగ 3 అయితే కలిపి వచ్చినాయి. యూస్ఫుల్గా ఇస్తారు. కొంతమంది అయితే బెల్లం అని, పంచదారని, ఉప్మా రవ్వ ఇలాంటివి కూడా పంచి పెడతారండి హల్దీ కుంకుమకి. కొంతమంది ఇంట్లో కిచెన్ వేర్ సామాన్స్ అయితే ఇస్తారు. కొంతమంది అయితే మేకప్ అలాగే ఎవరికి నచ్చినవి వాళ్ళు ఇస్తూ ఉంటారన్నమాట. కానీ ఆడవాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చే పంపుతారు. ఇలాగైతే వచ్చినాయి 3 సెట్ అండి. ఇది నేను ఇంకా యూజ్ చేయాలి దేనికోదానికి, ఎందుకంటే నేను ప్లాస్టిక్ ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ పెట్టను, కానీ ఇలాంటి ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే పెడతాను. ఇంకా ఇక్కడ దేవుణ్ణి అంటే మా పిల్లలు మా వారు ఇక్కడే ఎక్కువ దేవుడికి సేవ ఎక్కువ చేస్తారన్నమాట. ఏంటంటే గణపతి పండగకి ఇంక ఇంటికి కూడా రారు, ఉన్నాము చూడరండి 10 రోజులు ఇంకా వాళ్ళ ఇష్టం అన్నమాట. మా పిల్లలు కూడా చెప్పిన మాట అస్సలు విన్నారండి. ఇక్కడ మగవాళ్ళే కాదండి, ఆడవాళ్ళు కూడా అంతే. ఎందుకో తెలియదు, ఈ పండుగ ఇక్కడ చాలా లేడీస్ కూడా ఇంకా మగవాళ్ళతో సమానంగానే చేస్తూ ఉంటారు అన్నీని. ఎంత వర్షమైనా లెక్క చేయకుండా చాలా వర్షం వస్తుంది. నేనైతే గొడుగేసుకుని వీడియోస్ తీస్తున్నాను, కానీ వాళ్ళైతే ముద్దయిపోయారు. అయినా సరే డ్యాన్స్ వేస్తున్నారు చూసారా, దేవుడు అయితే తీసుకెళ్తున్నారండి. నేనైతే లాస్ట్ వచ్చాను, ముందు నుంచి అయితే ఎప్పుడో చాలా ఊరేగింపు 2 అవర్స్ అయిపోయాక వచ్చాను నేను. అప్పుడు కూడా ఎల్లో అయితే జోష్ అయితే తగ్గలేదు. ఒక పక్కన చాలా వర్షం, నేనైతే గొడుగులు వేసుకున్నాను. మా పిల్లలు కూడా మా చిన్నమ్మాయి అయితే చాలాసేపు అయింది కదా తడిసిపోతుంది అనేసి అదైతే ఇంటికి అయితే దింపేసి వచ్చేసి, మా శృతి అయితే ఎల్లు నేను ఉంటానన్నది అనేసి దాన్ని అయితే ఉంచామండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. సూపర్గా అనిపించింది నాకైతేనే. ఇంత వర్షంలో కూడా చిన్నోళ్ళు పెద్దోళ్ళు తేడా లేకుండా డ్యాన్సులు అయితే వేసి ఇంకా దేవుని ఈ సైడ్ ఇలాగే ఉంటుంది అన్నమాట. లేడీస్ ఎక్కువ ఇలాగ రోడ్డు మీద వచ్చి డ్యాన్స్ వేయటానికి సిగ్గుపడరండి, ఇక్కడ వాళ్ళు చేస్తారు. మనమైతే సిగ్గుపడతాం కదా, ఇక్కడ వాళ్ళు అలా కాదు. నేనైతే ఇంటికాడ పనులన్నీ చేసేసుకుని తినేసి తాగేసి సామాన్లు కడిగేసుకుని బట్టలు ఆరేసేసి
ఇంకా ఇల్లు అయితే తుడిచేసి తాతయ్యగా అయితే వచ్చాను. ఇల్లు అయితే మొత్తం పనులన్నీ వదిలేసుకొని వచ్చాను. నాకు ఇంట్లో పని చేసుకుని బయటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందండి. ఇంట్లో పని అక్కడ వదిలేసి బయటికి వెళ్ళలేను. వెళ్ళినా ఇంత పని ఉంది, ఇంటికి వెళ్ళి మళ్ళీ చేసుకోవాలి కదా అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇది అయితే 10వ రోజున తీసుకెళ్తున్నారండి గణపతి. 10వ రోజున 11వ రోజు ఇది కూడా పక్కనే ఈ వీడియోలోనే యాడ్ చేశాను. అది కూడా అది కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు కూడాని. మా శృతి అయితే అసలు చెప్పిన మాట వినట్లేదండి. వాళ్ళ డాడీ చెల్లి ఇంటికాడ ఒకతే ఉంది, నడు అంటే అసలు రావట్లేదండి. సరేలే ఇంకా మళ్ళీ 1 ఇయర్ దాకా అలాగే కదా అనేసి నేను కూడా సరే అని నేను కూడా దానికి వాళ్ళ డాడీ వెళ్ళిపోమన్నా సరేలే ఒక పావుగంట ఆగు వెళ్తానని చెప్పేసి అలాగైతే ఉన్నామండి. నన్ను చాలామంది అడుగుతున్నారండి తెలిసిన వాళ్ళు. ఇక్కడైతేనే నాకు 2-3 ఫోన్ చేసి కూడా అడిగారు, నువ్వు సఖీ బీమా యోజనకి అప్లై చేసుకుంటున్నావు కదా, ఎలా చేసుకోవాలి ఏంటి డీటెయిల్స్ చెప్పవా అని అడుగుతున్నారండి. అది ఒక లాంగ్ వీడియో అయితే త్వరలోనే పోస్ట్ చేస్తాను, ఎలా చేయాలి ఏంటి అనేసి. నేనైతే ఇంకా మనకి ఆన్లైన్లో కూడా ఉంటుందండి. మీరు ఎల్ఐసి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నుంచి సఖీ బీమా యోజన అని టైప్ చేస్తే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులోకి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అలాగైతే అలా కాదులే మేము డైరెక్ట్గా చేసుకుందాం అనుకుంటే మాత్రం మీరు దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ అయితే చెప్పి వాళ్ళైతే ఫామ్ ఇస్తారు. ఏం చేయాలి ఎలా చేయాలని కూడా వాళ్ళే చెప్తారండి. అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్గా అయితే మీరు చేసుకోవచ్చు. మేమైతే అలాగే చేసామండి. ఆన్లైన్లో కంటే కూడా డైరెక్ట్గా చేసుకుంటే, ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, డైరెక్ట్గా చేసుకుంటేనే మంచిదనేసి నేనైతే ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా అయితే చేసుకుంటున్నానండి. నేనే కాకుండా ఇంకా మాకు చుట్టుపక్కల ఉన్న తెలిసిన వాళ్ళందరికీ చెప్పి ఇలాగా చేయిస్తున్నాను. ఎందుకంటే దీనికి గవర్నమెంట్ కూడా తోడైంది కదండి. గవర్నమెంట్ కూడా వేరే సాలరీ ఇస్తుంది. ఇంకా ఎల్ఐసి కూడా వేరేగా కట్టిస్తే వానికి కూడా కమిషన్ వస్తుంది అన్నమాట. ఎవరి నసీబు ఎలా ఉంటే అలాగ ఉంటుందంటే, ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదండి. ట్రై చేస్తే పోయింది ఏముందండి, ట్రై చేస్తే అన్నీ బాగానే అవుతాయి. ఇంకైతే మందులైతే కాస్తున్నారండి. ఇక్కడ హైవే దాకా వచ్చేసాము. ఇది హైవే పక్కనండి. మెట్రో లైన్ నుంచి చూసారా పైన, అది మెట్రో ట్రైన్స్ వెళ్తుంది చూసారా పైనుంచి. హైవే దాకా అయితే వచ్చేసాము. వచ్చేసరికి ఇది నెక్స్ట్ డే వీడియో అండి, అంటే 11వ రోజున వీడియో అన్నమాట. మేము చెప్పాం కదా బీజేపీ నెంబర్ అనేసి. ఇంకా బీజేపీ పార్టీ తరపు నుంచి వాళ్ళకు ఒక సంస్థ ఉంది. దాని నుంచి ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలైనా ఈ సంవత్సరమే కాదు ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు అలాగే చేస్తారు. మేము ముగ్గురం కలిసి ఒక ఆఫీస్లో ఉంటాం అండ్ మా పక్కనే ఉంటారు వాళ్ళు కూడాను. సమోసాలు అయితే పంచిపెడుతున్నారండి చూసారా. సమోసా పావు మనకి ఇలా ఉండదు, మనకి వడ పావు అంట కదా, వడ ఇంకా పావు, ఇది సమోసా పావు అన్నమాట. సమోసా పావుతో పట్టిస్తారు. పావు అంటే బండలండి, నరం పావులు ఉంటాయి కదా, మెత్తగా ఉంటాయి బండలు, అవి మాట. అయితే అందరికీ పంచిపెట్టామండి. ఎంతమంది అంటే 2000 సమోసాలు తెచ్చినా సరిపోలేదండి. చాలా అంటే చాలా వేల మంది అయితే వచ్చారు. ఇంకా వాటర్ బాటిల్స్ కూడానండి. ఇంకా ఫుడ్ ఇచ్చిన వాళ్ళు వాటర్ కూడా ఇవ్వాలి కదా, ఇంకా వచ్చిన వాళ్ళు ఇచ్చుకున్నారండి చాలామంది. పిల్లలు అయితే అక్కడే తినేసి ఇంకా వచ్చి ఇచ్చుకుని అలాగే చేశారన్నమాట. ఇంకా ఇక్కడ 2 గణపతులు అయితే వెళ్తున్నాయండి. ఒకటేమో హరినగర్ది, ఒకటేమో శివాజీ నగర్ది. 2 గణపతులు వెళ్తున్నాయి. మేము ఇప్పుడు శివాజీ నగర్లో ఉన్నాం. హరినగర్ అంటే దానికి దీనికి అంతే తేడా కాదు, పక్క సందు. వెనక నుంచి వస్తుంది గణపతి. ఇది ఎదురు ఉన్న గణపతి అన్నమాట. 2 గణపతులు. ఫస్ట్ అయితే పెద్ద హరినగర్ది కొంచెం పెద్ద గణపతి అండి. ఆ గణపతిని అయితే ఫస్ట్ తీసుకొచ్చేస్తున్నారు అన్నమాట. ఫస్ట్ హరినగర్ వెళ్ళిపోయాక శివాజీనగర్ తీసుకెళ్తారు. ప్రతి ఇయర్ కూడా అంతే. ఇంకా జనం అయితే ఇంకా ఆప్టింగ్ లేదండి. ఇంకా ఇచ్చుకుంటూనే
తింటూ తాగుతూ డ్యాన్స్లు వేసుకుంటూ పాటలు. ఇక్కడ పోలీసులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఎందుకంటే ఇలాంటి జనం ఎక్కువ ఉన్న ప్లేస్లో పోలీసులకి సెక్యూరిటీ కంపల్సరీ గవర్నమెంట్ అయితే ఇస్తుంది. ఎందుకంటే న్యూస్లో కూడా వచ్చింది, ముంబైలో ఇలాగా గణపతి పండగకి బాంబులు పెట్టారని గవర్నమెంట్కి మెసేజ్ అయితే వచ్చిందంటే అండి. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకి మెసేజ్ అయితే వచ్చిందంటే అండి, ఇలాగా 12 చోట్ల బాంబు పెట్టామనేసి. అది ఫేకో ఏమో తెలియదు కానీ అలా బెదిరించారు. అందుకని గవర్నమెంట్ అయితే చాలా సెక్యూరిటీని అయితే పెట్టారు పోలీసుల్ని. ఇంకా అయితే ఇక్కడే ఎట్లేదన్నా ఒక 30 మెంబర్స్ అయితే పోలీస్ అయితే ఉన్నారండి. చాలా అంటే చాలామంది అన్నమాట. అందులోకి చాలా గర్దీ కూడా ఎక్కువ ఉంది. మా పిల్లల్ని అయితే మా పక్కనే నుంచోపెట్టుకున్నాను. ఎందుకంటే అటు ఇటు వెళ్తూ ఉంటారనేసి నేనైతే కాసేపు అయితే మా దగ్గర ఉంచుకుని తర్వాత నేను మా బిల్డింగ్ కిందకి వెళ్ళి దింపేసి వచ్చేసాను. తర్వాత అయితే మేము అందరికీ పనిచేసి కాసేపు ఆఫీస్లో అయితే కూర్చొని మేము కూడా తినేసి 9:30, 10 కల్లా ఇంటికి వెళ్ళామండి. వెళ్ళి ఇంకా పిల్లలైతే ఇక్కడే సమోసాలు తినేసి వెళ్ళిపోయారు కదా, అంతేమీ తినలేదు వాళ్ళు కూడాని. పూరి వేసి కూర అయితే వండాను. నేను కూడా పొద్దున్న అన్నం కూర ఉంది కదా, మళ్ళీ అన్నం కూర ఏం వండనేసి కొంచెం పూరికి అయితే కలిపేసి పెట్టాను. కానీ మా పిల్లలకి ఆల్రెడీ పొట్ట ఫుల్ అయిపోయింది, వాళ్ళైతే తినలేదు సరిగ్గాని. అలాగా ఇదిగో మా హరినగర్ గణపతి అయితే ఇదేనండి. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇక్కడ ఏంటంటే పిల్లలు కూడా క్యూట్ ఎలా కూర్చున్నారు చూసారా. మా చిన్నది అయితే ప్రసాదం ఇచ్చుకుంది 2-3 సార్లు. దానికి ఇలాంటి ప్రసాదాలు అంటే మహా ఇష్టం అన్నమాట. తీపి వస్తువులు అయితే ఇష్టంగా తింటుంది. నిన్న అలాగే సత్యనారాయణ వ్రతం అయింది కదా, అక్కడ కూడా ప్రసాదం అలాగే 2 ప్యాకెట్లు అదే తిన్నదన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా శృతి ఇంకా మా అనుని ఇంకా అయితే ఇంటికాడ వెళ్ళిపోమంటే దింపేసి వచ్చేసి మేము కూడా చెప్పాను కదా, ఆఫీస్లో అయితే కాసేపు కూర్చుని అలాగా టైంపాస్ కాసేపు మాట్లాడుకున్నాము. తర్వాత అయితే ఇంటికి వెళ్ళి ఇంకా ఆరాం తీసుకున్నామండి. నిజంగా ఇంతసేపు నుంచున్నామంటే 3 అవర్స్ అలాగే నుంచోవలసి వచ్చింది. కాల్ అయితే లాగేసినాయి చాలని. ఇంకా టైర్డ్ అయిపోయాము. మనం చేసిన పని ఏమి లేకపోయినా ఎక్కువసేపు నుంచినా తిరిగినా సరే ఎందుకో అలసటగా ఉంటుంది కదండి. మీకు కూడా అంతేనా? ఇంకా ఇక్కడ గణపతి పండుగ ఎలా అవుతుందో చూపించాను కదా. ప్లీజ్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే లైక్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను ఈ పనితో పాటు మార్నింగ్ చేసిన పని చూపిస్తాను. ఇవన్నీ నేను నెక్లెస్లు అయితే చేశాను. నిన్న సందాలు కూడా చేశాను. 5 సెట్లు అయితే చేశానండి నెక్లెస్లు. అది కూడా చూపిస్తాను. నేను చేసిన పని అయితే ఈరోజు ఇదేనండి. నెక్లెస్లు ఇవే. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి.